బాబు అనే వ్యక్తి ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టాడని చెప్పి ఆ అమ్మాయి ఒక నాకు ఒక 5 సార్లు అబర్షన్ చేయించాడని బయటకు వచ్చింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు వాళ్ళ కామెంట్ అనేది వినిపిస్తున్నారు. ముఖ్యంగా రోజా జనసేన పార్టీని కామసేన అని చెప్పి ధర్నా చేస్తూ కూర్చొని ధర్నా చేస్తున్నారు. మీ కామెంట్ ఏంటి దీని మీద? రోజా గారు మీకు ఒకటే చెప్తున్నాను, పాలు పోసి పెంచి పార్టీలో పెట్టుకునే వ్యక్తులు మీరే ఇలా చేసేవాళ్ళని. వాస్తవంగా చెప్పాలంటే జగన్ రైట్ హ్యాండ్లా ఉండే రంపచోడవరం అనంతబాబు డోర్ డెలివరీ చేశాడు ఒక అబ్బాయిని, ఎస్సీ అబ్బాయిని, కార్ డ్రైవర్ని. అయినా కానీ పార్టీ నుండి సస్పెండ్ చేశారో చేయలే. మొన్న తాడిపల్లి వస్తే సన్మానం చేశాడు జగన్కి, అయినా చేశారో లేదు. అలాగే గోరెంట్ల మాధవ్ అనే వ్యక్తి కనపడ్డ ఆడదానిలా చెరిచి మొన్న న్యూస్లో స్ప్రెడ్ అయ్యాడు, ఆయన్ని సస్పెండ్ చేశారా చేయలేదు. అదే పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ని అడిగే అర్హత కూడా మీకు లేదు రోజా గారు. ఎందుకంటే మీరు ఒక బురదలో రాయేసాం అనుకో మన మీద పడిద్ది అన్నట్టు రోజా గారు ఆ పార్టీలో అలా తయారయ్యారు. ఆమె ఒక బురద, ఆమె గురించి మాట్లాడిన దండగే. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తప్పు చేశారు చెప్పండి? ఎక్కడ తప్పు చేయలేదు. ఆయన ఒకటే తీసుకొచ్చారు, ఏంటంటే ఫస్ట్ జానీ మాస్టర్ చేశాడు, ఆయన సస్పెండ్ చేశారు. తర్వాత పృథ్వీరాజ్ చేసి ఆయన సస్పెండ్ చేశారు. నిన్న అరవ శ్రీధర్ చేశాడు, ఆయన సస్పెండ్ చేశాడు. ఆయన పార్టీలో ఉంచుకొని సన్మానం ఏం చేయట్లేదు కదా. ఏదో ఎంతోమంది తప్పులు చేస్తూ ఉంటారు. అధికారం వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక విధంగా ఉంటారు, తర్వాత ఒక విధంగా వాళ్ళ బుద్ధి మనం కనిపెట్టలేం కదా. అలా ఈ దెబ్బతోటి పవన్ కళ్యాణ్ గారు అరవ శ్రీధర్కి ఇచ్చే ట్రీట్మెంట్ తోటి జనసేన పార్టీలో ఇలాంటి తప్పు చేయాలంటే 10 తరాలు భయపడే విధంగా పవన్ కళ్యాణ్ ట్రీట్మెంట్ ఇస్తాడని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అని చెప్పింది ఒకటే, నువ్వైనా నేనైనా ఎవడైనా ఆఖరికి పవన్ కళ్యాణ్ అయినా తప్పు చేస్తే తల దిగిపోయే పార్టీ పెడతానని జనసేన పార్టీ పెట్టాడు. వాస్తవంగా ఆ పార్టీ నుండి ఎంత మంచి చేస్తున్నాడని అది చేయాలి, కానీ ఎవడో ఒకడు తప్పు చేశాడని అది పవన్ కళ్యాణ్ మీద వేయడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఓన్లీ తెలుగు రాష్ట్రాలకి ఒక డిప్యూటీ సీఎం కాకుండా, మన ఆంధ్రప్రదేశ్కే డిప్యూటీ సీఎం కాకుండా ఇండియన్ రాజకీయాల్లోనే ఒక కీలకమైన ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు. ఇది నిజమే. వైఎస్ఆర్సీపీ నాయకులు మీకు ఒకటే చెబుతున్నారు, ఒక్కొక్కటి తాట తీస్తారు పవన్ కళ్యాణ్. ఇది మాత్రం వాస్తవం గుర్తుపెట్టుకోండి. మీరు జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ఆయన జోలికి వెళ్ళబట్టే మీకు 150 సీట్లు 11 సీట్లు వచ్చాయి. ఈసారి 0 వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ బాసే మూసుకొని ఎక్కడో బెంగళూరులో ఉంటున్నాడు, నిన్నగాక మొన్న వచ్చాడు తాడిపల్లి. మీరెంత, మీ లెక్కెంత? జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు. ఇది మాత్రం వాస్తవంగా చెప్తున్నాను, ఒక్కడు తాట తీస్తారు పవన్ కళ్యాణ్ అయితే.